ఒక డొక్కు సైకిల్ మీద వచ్చిన రాధాకృష్ణ ఈ రోజు వేల కోట్లకి ఎదిగాడు అంటే ఏ విధంగా చంద్రబాబు నాయుడికి బ్రోకర్ గా పనిచేశాడు. చరిత్ర గురించి మాట్లాడుకుంటే తట్టుకోలేము. ఆర్కే రోజా గారు ఒకసారి ఆలోచన చేసుకొని మాట్లాడండి. నిన్న ఎక్కడో ఉన్నింది, తమిళనాడులో ఎలక్షన్ ప్రచారంలోనో ఎక్కడో ఉన్నింది. ఎందుకంటే ఆడ క్యాష్ ఇచ్చుంటారు, అందుకే ఆడికి పోయింది. మరి ఈ రోజు ఇక్కడికి వచ్చి మరి ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తాందో చూడు. ఆ రోజు నీ ఇంట్లో మహిళలు లేరా? నీకు కూతురు లేదా? నీ కూతురు చెప్పలేదా నీకు? మరి నంగేడు ప్లేడుతో ప్రెస్ మీట్ ముందుకు వచ్చి మీడియా సమావేశాల్లో నా కుటుంబాన్ని ఈ విధంగా అన్నారు, నన్ను ఈ విధంగా అన్నారు. ఈ రోజు నేను అన్నను ప్రధానమంత్రిని చేసుకునేటువంటి క్రమంలో నన్ను ఎన్నో విధాలుగా మాట్లాడతారు. మళ్ళీ ఎండల్లో వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి అదే రాధాకృష్ణ గారి దగ్గరికి 2 సార్లు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అనే ప్రోగ్రామ్ కు పోయి కూర్చున్నావు కదా. మరి ఆ రోజు ఏమి చూసుకూర్చున్నావు? ఆ రోజు దేనికి ప్రత్యేకంగా ఆయనతో 2 డిబేట్లు, అందరూ దాంట్లో ఒకసారే పాల్గొంటారు. నాకు తెలిసి నీ చరిత్ర నీదే 2 ఎపిసోడ్లు ఉన్నదాడ. మరి రాధాకృష్ణ గారు ఆ రోజు అంత బాగా నచ్చినారు, ఈ రోజు నచ్చుకుంటా పోయినారా? ఆ రోజు ఏమి లాభపడదామని చెప్పి రాధాకృష్ణ గారి దగ్గర కూర్చొని ఇంటర్వ్యూలో కూర్చున్నావు. ఆయన జర్నలిజం నచ్చిందనే కదా నువ్వు పోయినావు. మరి ఈ రోజు ఎందుకు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు అంటే మరి మనాడు అక్కడి నుంచి పంపించుంటాడు.